తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ముందుగా మీ అందరికీ ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలండి. మీ అందరికీ కూడా 2025వ సంవత్సరం ఎంతో బాగా ఆనందాలను సంతోషాలను ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ సంవత్సరం అందరికీ ఎటువంటి ఇబ్బందులు కష్టాలు కలగకుండా ఆ దేవదేవుడు ఆ పరమేశ్వరి మిమ్మల్ని ఎంతో చక్కగా చూసుకోవాలని, వాళ్ళ కరుణ మీ మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవదేవుని ఆ జగదంబను కోరుకుంటున్నానండి. ఇక కథలోకి వెళ్దాం. మీరా నవల వింటున్నామండి. రచన లక్ష్మి గారు. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీరా బాత్రూంలోకి దూరి తలుపేసుకుంది. దోసిట్లో ముఖం దాచుకుంది. ఎంతసేపటి నుంచో ఎన్నాళ్ల నుంచో పేరుకుపోయిన దుఃఖం కన్నీటి రూపంలో వరదలై పొంగింది. బాధ తీరే వరకు గట్టిగా స్వేచ్ఛగా ఏడవటానికి కూడా లేదు తనకి. 10 నిమిషాలకి ఎలాగో అతి ప్రయత్నం మీద తేరుకుంది మీరా. ఈలోగా కాంతమ్మ 4-5 సార్లు పిలిచింది. వస్తున్నా, ముఖం కడుక్కొని అని చన్నీళ్లతో మొహం కాళ్ళు చేతులు కడుక్కొని మొహం తుడుచుకునే నెపంతో తల్లికి ముఖం కనపడకుండా తువ్వాలు అడ్డం పెట్టుకొని గదిలోకి వచ్చింది. విజయ్ని ఎత్తుకొని భుజం మీద పడుకోబెట్టుకుంది. అటూ ఇటూ తిప్పినా విజయ్ ఏడుపు మానలేదు. ఎందుకురా, అసలే నేను ఏడుస్తుంటే ఇంకా ఏడిపిస్తావు? బిస్కెట్ ఇచ్చింది. వాడు తీసుకోలేదు. అబ్బా, ఏమిట్రా ఏడుపు? అలా అన్నప్పుడు మీరా కంఠం వణికింది. కాంతమ్మ అక్కడికి వచ్చింది. ఏమిటి మీరా, వాడు అన్నం తినలేదు, పాలు పట్టి చాలాసేపయింది, పోనీ పాలు పట్టించు అంది. మీరా పాలు కలిపి తీసుకొచ్చింది. విజయ్ సీసా తోసేశాడు. మీరాకి ఏడుపొచ్చేసింది. నువ్వు కూడా పరీక్షిస్తున్నావా? విజయ్, ఏమైంది నీకు ఇవాళ? బాధగా అనుకుంది. పాలు పట్టావా? కాంతమ్మ మళ్ళా లేచి వచ్చింది. తాగట్లేదు. మీరా ఏడుపు గొంతు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. కాంతమ్మ ఇంత ఉప్పు దిగదుడిచి పారేసి దేవుడి గూట్లో విభూతి పట్టుకొచ్చి పెట్టింది. మీరా తల్లి చేసేవి చూస్తూ కూర్చుంది. ఇంకో 5 నిమిషాలు విడిచి విజయ్ పాల సీసా పట్టుకున్నాడు. మీరా కళ్ళ నుండి ధారాపాతంగా నీళ్లు కారుతూనే ఉన్నాయి. విజయ్ పాలు తాగుతుంటే చూస్తూ కూర్చుంది. కాంతమ్మ మళ్ళీ వచ్చి పాలు తాగుతున్నాడా అని అడిగింది. అంది మీరా. కాంతమ్మ మంచం దగ్గరగా వచ్చి అలా ఉన్నావేం అని అడిగింది. ఎలా ఉన్నానో అనో ఏం లేదు అనో అనాలనుకుంది. కానీ ఒక్కటి అనలేకపోయింది. గొంతు పెగల్లేదు. ఆవిడ మంచం మీద కూర్చుని మీరా తల మీద చెయ్యి వేస్తూ ఏమిటమ్మా అంది ఆప్యాయంగా. ఆమెకి దుఃఖం ఆగటం లేదు. ఆపుకోవాలని ఎంతో ప్రయత్నం చేస్తోంది. తల్లి అలా దగ్గరగా వచ్చి ఏమిటమ్మా అని ఎప్పుడైనా అడిగిందా? ఇప్పుడు అలా అడిగేసరికి మీరా దుఃఖం కట్టలు తెంచుకుంది. కాంతమ్మ కంగారు పడిపోయింది. ఏమిటి మీరా, ఏమైంది? ఆదుర్దాగా అడిగింది. ఆమె మాట్లాడలేదు. దోసిట్లో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది. కాంతమ్మ కూతురి భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరగా తీసుకుంటూ అడిగింది. ఏమిటి, ఎందుకు మీరా? నాతోటి ఏం చెప్పవు కదా, నాకెలా తెలుస్తుంది అంది. విజయ్ అలా ఏడుస్తుంటే ఏడుపు గొంతుతో ఎలాగో అంది. దానికింత కంగారు పడతారా? పిల్లలు ఏడవరు? ఎప్పుడు వాడిలా ఏడవలేదు. నువ్వు చూస్తే ఇలా ఉన్నావు. మనం ఇక్కడి నుంచి ఏ ఊరైనా వెళ్ళిపోదామమ్మా. నాకు ఈ ఊళ్ళో ఉంటే పిచ్చెక్కేటట్లు ఉంది వెక్కిళ్ళ మధ్య అంది. కాంతమ్మకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంకా ఏ ఊరు వెళ్ళినా ఇలా బ్రతకలేం. పల్లె బస్తీ కాని ఈ ఊళ్ళో మన సంగతి ఎవరూ పట్టించుకోవటం లేదు. నిజంగా ఈ ఊరి వాళ్ళు చాలా మంచివాళ్ళు. వాళ్ళకి చేతులెత్తి మొక్కొచ్చు. కానీ నా తర్వాత నిన్నెవరు చూస్తారనే దిగులు. మీరాకి ఇంకా దుఃఖం వచ్చింది. మాట్లాడనే మాట్లాడావు, మాట్లాడితే ఇలా మాట్లాడతావు అంది. కడుపు తీపి ఏం చేయను తల్లి. విజయ్ ఏడిస్తే వాడు ఊరుకున్నా నువ్వెంత బాధపడుతున్నావు? లేచి కళ్ళు తుడుచుకో. పొద్దున్న పడిపోయాడు. క్రింద పెదిమకి పైపళ్ళు గుచ్చుకున్నాయి కదా. పెదిమ వాచింది. అది సల్పు పెడుతోందో ఏమో. కాంతమ్మ తన బాధను మింగి కూతుర్ని ఓదార్చింది. తలపోటుగా ఉంది. అన్నం వద్దన్నా కాంతమ్మ బలవంతంగా మజ్జిగన్నం తినిపించింది. ఆమె విజయ్ పక్కన పడుకుంది. ఒక నిర్ణయానికి వచ్చిన మీరా 4 అవుతుండగా బయటికి వచ్చింది. మీరా జడ విప్పుకుంటుంటే కాంతమ్మ అంది.
పోనీ ఈ పూట మానేయకూడదు? చెప్పేసి వస్తాను, అక్కడ ఉండను అంది. మొదటే చెప్పడం మీరాకి ఇష్టం లేదు. మీరా జడ వేసుకుని తయారయ్యి అక్కడికి వెళ్ళేసరికి 4:30 అయింది. శేఖరం అప్పుడే నిద్ర లేచినట్టున్నాడు. హాల్లోకొచ్చాడు. ఆమె తల వంచుకొని గబగబా లోపలికి వెళ్ళిపోయింది. శాంతమ్మగారు స్టవ్ దగ్గర ఉంది. స్టవ్ మీద నూనె మూకుడు ఉంది. శాంతమ్మగారు గోధుమ పిండి ఉండలు చేస్తోంది. మీరు లేవండమ్మా, నేను చేస్తాను అంది మీరా. ఇది బాగానే ఉంది, తను చెప్పబోయేది చక్కగా అతుకుతుంది అనుకుంది. పూరీలు కూర చేయడం అయినాక స్టవ్ మీద నీళ్లు పడేసి టీ చేయమంటారా కాఫీయా అని అడిగింది. అబ్బాయి మధ్యాహ్నం కాఫీ తాగడు, అసలు పొద్దున్న ఒక్కసారి తప్పితే మళ్ళీ తాగడు అని చెప్పిందావిడ. కాంతమ్మగారు టిఫిన్ తీసుకోకపోయినా శేఖరం టిఫిన్ తీసుకునేటప్పుడు పక్కనే కూర్చుంది. మీరా టిఫను మంచినీళ్ళు టేబుల్ మీద పెట్టేసి లోపలికి వెళ్ళిపోయింది. అతడు టిఫిన్ తీసుకోవటం అయ్యేసరికి టీ తీసుకొచ్చి పెట్టి వెళ్ళిపోయింది. శేఖరం వెళ్ళిపోయాక మీరా అక్కడికి వచ్చింది. అప్పటికే బియ్యం కడిగి స్టవ్ మీద పడేసింది. శాంతమ్మ కుర్చీలోంచి లేవబోతోంది. అమ్మా, మీరేమీ అనుకోకపోతే అని ఆగిపోయింది. ఆవిడ మళ్ళీ కుర్చీలో కూర్చుంది. ఏమిటి మీరా అని అడిగింది. మీకసలు 4 రోజుల క్రితమే చెప్పాలనుకున్నాను. మీకు అప్పుడు ఒంట్లో బాగుండలేదు, అందుకని చెప్పలేదు. మా అమ్మ బొత్తిగా లేవలేకపోతుందమ్మా. ఈరోజు పొద్దున్న సాయంత్రం రావటం అందుకే ఆలస్యమైంది. ఆలస్యంగా వచ్చినందుకు తను ఏమైనా అనుకుందని మీరా బాధపడుతోందనుకుందావిడ. దానికేం మీరా ఎప్పుడైనా పొద్దుపోకుండా ఉంటుందా అంది. అది కాదండి, 8ంటికి రావడానికి కూడా కుదరదు. నేను ఏ 9ంటికో వస్తే ఏం లాభం చెప్పండి? ఆవిడ అర్థం కానట్టు చూసింది. జానకి పిన్నిగారు 5-6 రోజుల క్రితం వచ్చారట. మీకు ఇబ్బంది లేకుండా ఆవిడ్ని. శాంతమ్మ గారికి అర్థమైంది. ఆవిడ ఇల్లు చూస్తానందిట, జానకి తీసుకొచ్చింది అని ఆవిడ ఆలోచించింది. 4 రోజుల క్రితం ఏం చెప్పలేదు. అమ్మాయి పురిటికి వస్తుంది, నీకు చేతి నిండా పనే అంటే కూడా నాకు పని ఉంటే కానీ తోచదంది. ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతోంది? చిన్నబాబు వచ్చినందుకు ఏమైనా భయపడుతోందా? లేకపోతే అమ్మాయి చిన్నబాబు అదనంగా 2 ఉంటారు, చాకరీ ఎక్కువనా? మొదటే జానకితో చెప్పిందే, జానకి చెప్పలేదా? మీరా ఇలా కూర్చో అంది శాంతమ్మ శేఖరం ఖాళీ చేసిన కుర్చీ చూపిస్తూ. చెప్పండి, పర్వాలేదు అంది నిలబడే. కూర్చో. ఎంతో కాలం కాకపోయినా నువ్వు ఇన్నాళ్ళు ఇంట్లో మనిషిలా మసిలావు మీరా. అది పురస్కరించుకొని నిన్ను 2 మాటలు అడుగుతాను, నేనేమీ అనుకోను, సరిగ్గా సమాధానం చెప్పు. మీరా గుండెలు కొట్టుకున్నాయి. ఏమిటా 2 సంగతులు? తల్లి కోసం గుమ్మం వరకు వచ్చిన శేఖరం అవతలే ఆగిపోయాడు. 4 రోజుల క్రితమే చెప్పాలనుకున్నావా? అది నేను నమ్మను మీరా. మీరా తల వంచుకుంది. అమ్మాయి వస్తుంది, నీకు చేతి నిండా పని అంటే నువ్వేమన్నావు జ్ఞాపకం లేదా? ఇంకేదో కారణం ఉంది. మీరా ఏం లేదని చెప్పాలనుకుంది. తల్లి సుస్థియే కారణం అనాలనుకుంది. ఆవిడలా అన్నీ గ్రహించినట్లుగా మాట్లాడేస్తుంటే భయం వేసింది. శాంతమ్మగారంది మళ్ళీ. అబ్బాయి వచ్చాడని ఏమైనా భయపడుతున్నావా? 4 రోజులు చూస్తే నీకే తెలుస్తుంది. అలాంటి భయమేమీ పెట్టుకోకు. మీరా పైపంటితో క్రింద పెదవిని రక్తం చిమ్మేలా నొక్కి పెట్టింది. అమ్మాయి పురిటికి వస్తుంది, పని అది ఎక్కువే ఉంటుంది, జీతం పెంచుతాను. మీరా ప్రాణం సిగ్గుతో చచ్చిపోయింది. చిచి, తనేమని మానేస్తోంది? ఆవిడేమర్థం చేసుకుంది? గబగబా అంది. అది కాదండి, ఒక్క మనిషి వస్తే 10 రూపాయలు ఎక్కువ అడుగుతారా ఎవరైనా? మీరు ఒక్కరు అయితే, మీరు పూజ అయితే గాని ఏం తీసుకోరు. అమ్మాయి గారు వస్తారు కదా, ఉదయం తొందరగా రాకపోతే మీకేం సుఖం చెప్పండి? అప్పుడు మీరు ఇబ్బంది పడకుండా ఇప్పుడే చెబితే ఆవిడను మాట్లాడుకుంటారని చెప్పానండి. ఈరోజు చూశారు కదా, రోజు ఇలా అయితే మీకేం సుఖం? నేను రోజు 9ంటికి కూడా రాలేనేమో. అమ్మ మంచం దిగట్లేదండి. అందుకేనా అడిగింది శాంతమ్మగారు. మీరా తప్పనిసరిగా అందుకే అన్నట్లు తల ఊపింది. మీరా ఆవిడ కళ్ళల్లోకి చూసే ధైర్యం లేక కొద్దిగా ముఖం ఎత్తింది. అదే కారణమైతే నువ్వేం బాధపడకు. మీరా ముఖం దించుకుంది. మళ్ళీ అందావిడ. మొదట నిన్ను చూసి పెద్దవాళ్లు చేసినంత నిదానంగా బాధ్యతగా నువ్వు చేయగలవా అని అనుకున్న మాట నిజమే. కానీ ఇప్పుడు
మీరా ఆవిడ కేసి చూడాలనుకుని మళ్ళా విరమించుకుంది. నీలాంటి మంచివాళ్ళు నాకు దొరికే వరకు నిన్ను పంపాలని లేదు, పంపను కూడా. ఈవిడకి తన బాధ ఎలా అర్థమవుతుంది అనుకుంది మీరా. ఇంట్లో ఏ కూతురో కోడలో నాకు ఒంట్లో బాగుండకపోతే ఆదరంగా చేసి పెట్టినట్టు చేస్తున్నావు. మీరా ముఖం ఎర్రగా అయిపోయింది. అక్కడి నుంచి పారిపోవాలనిపించింది. నువ్వు ఎవరు అని ఎవరైనా అడిగితే నేనేమని చెప్తానో తెలుసా? మీరా గుండెలు దడదడలాడాయి. మాకు తెలుసున్న వాళ్ళమ్మాయి అని చెప్తున్నాను. నువ్వసలు పరాయి పిల్లగా నాకెప్పుడూ అనిపించలేదు మీరా. నువ్వలా కలిసిపోయావు. ఇంకా ఆవిడని ఒప్పించడం తన తరం కాదు. ఆవిడ్ని ఎదిరించి కాదని తను మానలేదు ఈ ఊళ్ళో ఉండగా. కాంతమ్మగారు కుర్చీలోంచి లేస్తూ అంది, నువ్వు వెళ్ళేటప్పుడు కాఫీ డికాక్షన్ తీసుకెళ్ళు, ఫిల్టర్ ఉందిగా. మీరా బలవంతంగా తల ఊపింది. మీరా వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఎలాగైనా అమ్మని ఒప్పించాలి. ఈ ఊళ్ళో ఉండగా తను రాకుండా ఉండటానికి లేదు. ఆవిడ ఏ మనిషినైనా ఇంటికి పంపిస్తుంది. అది తనకసలు ఇష్టం లేదు. తన సంగతి లోకం అందరికీ తెలిసినా భరిస్తుంది. వాళ్ళన్ని మాటలన్నా సహిస్తుంది. కానీ ఈ కుటుంబానికి మాత్రం తెలియకూడదు. తెలిస్తే తను భరించలేదు. అమ్మతో దెబ్బలాడైనా సరే ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలి. అమ్మ తను ఉద్యోగం చేయడానికి ఒప్పుకోక, అసలు ఈ ఊరి నుంచి కదలడానికి ఒప్పుకోనప్పుడు ఇక్కడ నిశ్చింతగా ఉందనుకుంది. తల్లిని ఇంకా బాధించడం ఎందుకనుకుంది. శాంతమ్మ గారికి ఇంకా మనిషి ఆసరా అక్కర్లేదు అన్నంతవరకు తను ఇక్కడే ఉండాలనుకుంది. బామ్మ అన్నట్టు ఆ దేవుడే ఉంటే తను ఇలా మొండితనంతో నిశ్చింతగా ఉండటం ఇష్టం లేనట్టుంది. ఆలోచనలో ఉన్న మీరా శేఖరం రావడం గమనించలేదు. శేఖరం ఎన్నో అనుకుని వచ్చాడు. తీరా వచ్చాక మీరాతో ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు. గొంతు తడారిపోయినట్లుగా అయింది. నెమ్మదిగా కూజాలోని నీళ్లు గ్లాసులోకి వంపుకొని కొద్దిగా తాగాడు. మీరాతో చాలా మృదువుగా మాట్లాడాలని, ఆప్యాయంగా పలకరించాలని వచ్చాడు. తీరా వచ్చాక ఎలా పలకరించాలి, ఎలా మాట్లాడాలి అనే సమస్యలో పడిపోయాడు. తను వచ్చినట్టుగా మీరా గ్రహించలేదు అనుకున్నాడు. తన వైపు వీపు పెట్టి నిలబడ్డ మీరాని పరీక్షగా చూశాడు. సన్నగా ఉండే మీరా ఇంకొంచెం సన్నబడింది. ఇంకొంచెం పొడుగైనట్లుగా కనిపిస్తోంది. ఇదివరకు తమాషా కబుర్లు చెప్పి అరుణని నవ్వించే మీరా కాదు ఈ మీరా. గంభీరంగా ఉండే ఈ మీరాని చూస్తే ఆ రోజులలో మీరా అంత తమాషా కబుర్లు చెప్పి నవ్వించిందంటే ఎవరూ నమ్మరు. శేఖరం వంటగది గుమ్మం వరకు వచ్చి ఆగిపోయాడు. ద్వారబంధం మీద చేతులాంచుకుంటూ మీరా అన్నాడు. మీరా ఉలిక్కిపడింది. కళ్ళు వెడల్పోయాయి. భయంతో కాదు, అదురుపాటుతో. బిగుసుకుపోయినట్టు అలాగే నిలబడిపోయింది. ఒకసారి మీరా అనడానికి అతను చాలా ప్రయత్నం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అతనిలో ఇందాకటి తడబాటు లేదు. మీరా అని మళ్ళీ సాధ్యమైనంత మృదువుగా పిలిచాడు. మీరా పలకలేదు, కనురెప్పలు మూయలేదు. ఉడికే అన్నాన్ని శ్రద్ధగా తిలకిస్తున్న దానిలా నిలబడింది. శేఖరం చొరవ చేసి గడప దాటి లోపలికి 2 అడుగులు వేశాడు. మీరా మాట్లాడదలుచుకోలేదా? పోనీ మాట్లాడకపోతే నేను చెప్పింది విను. నా గురించి నువ్విక్కడ మానేయక్కర్లేదు. 4 రోజుల పాటు ఉండిపోయేవాడిని. అమ్మని చూడ్డానికి వచ్చిన 4-5 రోజుల కంటే ఉండను. మీరా కదల్లేదు, మెదల్లేదు. శేఖరం వెనక్కి తిరిగి వచ్చేశాడు. శాంతమ్మగారు వరండా మెట్ల క్రింద కుర్చీ వేయించుకుని కూర్చుంది. శేఖరానికి కూడా అక్కడే కుర్చీ వేయించింది. కానీ శేఖరం కూర్చోలేదు, మొక్కల మధ్య తిరగసాగాడు. మీరా అన్నీ సర్దేసి శాంతమ్మ దగ్గరకొచ్చి నేను వెళ్తున్నానమ్మా చిన్నగా అంది. ఎంత చిన్నగా అన్నా ఆ మాట శేఖరానికి వినపడింది. అయినా అతను ఇటు చూడలేదు. మధ్యాహ్నం వెళ్ళినప్పుడు సంచి మర్చిపోయావా అని అప్పి అక్కడ సంచి పెట్టాను తీసుకురా అంది. ఛీ, అతను తెచ్చినవి అతని ఎదురుగానే తీసుకెళ్లాలా? కంపరం పుట్టింది మీరాకి. అప్పి పరుగున వెళ్ళి తిరిగి సంచితో వచ్చింది. మీరా ఏదో అనబోయింది. కానీ శాంతమ్మగారు వినిపించుకోలేదు. నీకు మొహమాటం ఎక్కువ, నాకు తెలియదా? అమ్మగారికని ఇచ్చాను, ఇంక నువ్వేమనకు అంది. భుజాల నిండుగా కొంగు కప్పుకొని గేటు దాటుతోన్న మీరాని శేఖరం ఒక క్షణం చూశాడు. ఇంత నిర్లిప్తంగా పెద్ద మనిషిగా కనిపిస్తున్న మీరాను ఎప్పుడూ చూడలేదు. అరుణన్ నవ్విస్తూ తనను చూస్తూనే నిర్లక్ష్యంగా ముఖం తిప్పుకునే మీరా ఎక్కడా? శేఖరం వచ్చి కుర్చీలో కూర్చున్నాడు.
మీరాకి చాలా మొహమాటం. పొద్దున్న పళ్ళు తీసుకెళ్ళమని చెప్తే వంటగదిలోనే ఉంచేసింది అంది శాంతమ్మగారు. అది మొహమాటమో మరేమిటో శేఖరానికి తెలియనిది కాదు. చాలా బుద్ధిమంతురాలు, నెమ్మదస్తురాలును. మొదట అమ్మాయి ఏం చేస్తుందిలే అనుకున్నాను. పాపం ఏం చదువుకోలేదట. మీరా తల్లికి ఏమని చెప్పి ఇక్కడ చేరిందో అన్నీ చెప్తోంది. శేఖరం చాలా బాధపడ్డాడు. ఏమీ చదువుకోలేదని చెప్పి చేరిందా? ఆ నడక అది కొంచెం ఇందిర నడిచినట్లు ఉంది. మీరాని చూస్తే చప్పున నాకు ఇందిరే గుర్తుకొస్తుంది. శేఖరం ఏం మాట్లాడలేదు. తల్లి మాటలు శ్రద్ధగా వింటున్నాడు. అప్పుడే వీధి దీపాలు వెలిగాయి. మీరా గబగబా నడుస్తోంది. ఓ ఇంటి ముందు, అమ్మా ఇంత అన్నం పెట్టించండమ్మా, 2 రోజులాయే అన్నం లేదు తల్లి. మీరా చెవిన పడింది. ఆ ఇల్లాలు కసురుకుంది. పొద్దుపోవటం భయం, పొద్దు కూకకుండానే తయారవుతారు అని. ఇంతలో ఓ చిన్న కుర్రాడు, ఇంకా భోజనం కాలేదబ్బి, అలా పైకెళ్ళిరా అన్నాడు. ఆ ముష్టాడికి ఒళ్ళు మండినట్టుంది. ఆ పైకా బాబూ అంటూ చెయ్యి ఆకాశం కేసి చూపిస్తూ అన్నాడు హేళనగా. ఆ కుర్రాడు అర్థం కానట్లు తెల్లబోయి చూశాడు. ఆ ఇంటి ఇల్లాలు విసురుగా వచ్చింది. ఆ పైకే పో, చస్తున్నాం, ఒకళ్ళా ఇద్దరా అని లోపలికి వెళ్ళి తలుపు మూసుకుంది. అమ్మ దొడ్డ తల్లి, ఇంత ధర్మం చేసే తల్లే కసిగా అన్నాడు ముష్టివాడు. మీరా వాణ్ణి పిలిచి సంచిలోంచి పళ్ళన్నీ ఇచ్చేసింది. వాడు చేష్టలుడిగినట్టు చూస్తున్నాడు. తీసుకో, మా ఇంట్లో తినేవాళ్ళెవరూ లేరు అని గబగబా వెళ్ళిపోయింది. ధర్మం తల్లి, ధర్మతల్లి, 10 కాలాల పాటు చల్లగా ఉండు తల్లి. ఇంట్లో తినేవాళ్ళు లేకపోతే కుళ్ళబెట్టి పారేస్తారు గాని ధర్మం చెయ్యరు తల్లి. ఇంత క్రితం తిట్టిన నోటితోనే మీరాని నోరారా దీవించాడు ముష్టోడు. ఇంటికొచ్చిన మీరా అన్నం తినకపోతే తల్లి ఊరుకోదని కంచం ముందు కూర్చొని తిన్నాననిపించి లేచింది. పనంతా అయ్యాక వచ్చి మంచం మీద కూర్చుంది మీరా. అమ్మా, మనం ఈ ఊరు నుంచి వెళ్ళిపోదాం అంది ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండానే. ఈవేళ ఏమైంది నీకు? పోదాం పోదాం అంటూ మొదలెట్టావు విసుగ్గా అంది కాంతమ్మ. రోజూ చెప్పాలని అనుకుంటున్నాను. ఏదో కాలక్షేపానికి ఎంతో అంతలే అని వెడుతున్నా. కానీ ఇదేం స్థిరమైన ఉద్యోగమా? తర్వాత ఉద్యోగం కావాలంటే దొరుకుతుందా? నీ ఇష్టం. హైదరాబాద్ అయినా సరే, పోనీ మద్రాసు వెళ్దామంటే అక్కడికే వెళదాం. ఆ 2 కాదంటే నీ ఇష్టం, ఎక్కడికంటే అక్కడికి వెళ్దాం. ఈ ఊరు మినహాయించి. ఈ ఊరికి ఏమైంది? ఎవరూ కన్నెత్తి చూడలేదు, పన్నెత్తి పలకరించరు. నా ప్రాణానికి హాయిగా ఉంది అంది కాంతమ్మ. మీరాకి తల్లి మీద ఎన్నడూ రానంత కోపం వచ్చింది. బ్యాంకులో ఉన్న 3000 ఎన్నాళ్ళొస్తుందని నీ ఉద్దేశం? రేపావిడ మా పిల్లలకి చదువు చెప్పక్కర్లేదు అంటే మానేయాల్సిందేగా. ఆ కాస్త డబ్బు అయిపోయినాక అప్పుడేం చేద్దామని కోపాన్ని అణుచుకుంటూ విసుగ్గా అంది. బాచి చెప్పాడు కదూ, అప్పుడే మర్చిపోయావా? మేస్టారు కూడా చెప్పారు, ఆ టీచర్ ఉద్యోగం నీకు వచ్చేలా చేస్తానని, వాళ్ళ అల్లుడికి ఉత్తరం రాస్తానని, అవసరమైతే తను వెళ్ళి మాట్లాడి వస్తానన్నానని బాచి కూడా వాళ్ళ నాన్నగారితో చెప్తానన్నాడు. వెధవ టీచర్ ఉద్యోగం నేనేం చేయను కోపంగా అంది మీరా. వెధవ ఉద్యోగం ఏమిటే? ఊళ్ళట్టుకు తిరిగి చేస్తే మంచి ఉద్యోగమా? శుభ్రంగా ఇల్లుంది. ఈ ఊరికి వాతావరణానికి అలవాటు పడిపోయాం. ఇక్కడ తీరిగ్గా మన గురించి పట్టించుకునేవాళ్ళు లేరు. మధ్యలోనే విసుగ్గా అంది మీరా. ఏ ఊరు వెళ్ళినా 4 రోజులు చెప్పుకొని వాళ్లే మానేస్తారు. దేనికో దానికి అప్లై చేస్తాను. ఈ ఊరు మాత్రం నాకు నచ్చలేదు. కాంతమ్మకి కోపం వచ్చింది. 4 రోజులు చెప్పుకొని ఊరుకుంటారనుకుంటోంది. ఎన్నెన్ని ఆరాలు తీస్తారో, ఎన్నెన్ని మాటలంటారో దీనికేం తెలుసు? ఆ మాటలు, వాళ్ళు చూసే చూపులు భరించలేక క్షణక్షణం చస్తూ ఎంత నరకం అనుభవించాలో తనకేం తెలుసు? పుస్తకాల్లో చదివినంత తేలికనుకుంటోంది. నువ్వు ఆ పని చేసే ముందు నాకింత విషం ఇచ్చి చేసుకో, అన్నీ చేసి వెడుదువుగాని పెదాల్లో అదురుతుండగా కోపంగా అంది కాంతమ్మ. అమ్మా! ఒక్క కేక పెట్టింది మీరా. అవును, నా మాట ఎప్పుడు విన్నావు నువ్వు? నా బాధ అర్థం చేసుకోవడానికి ఏమైనా ప్రయత్నించావా? నీ మొండిపట్టు నీదే కానీ. మీరా అక్కడి నుంచి లేచి వచ్చింది. చాలాసేపు మీరా కిటికీ దగ్గరే నిల్చుంది చీకట్లోకి చూస్తూ. విజయ్ లేవటంతో మీరా కదిలి ఉయ్యాల దగ్గరికి వచ్చింది. విజయ్ని ఉయ్యాల్లోంచి లేవదీసి మంచం మీద పడుకోబెట్టి తను వాడి పక్కనే పడుకుంది. తను అరుణని తలుచుకుంటే కూడా తనకేం గుర్తొస్తాయో
అని అరుణని కూడా తలుచుకోకుండా ఇంత మొండిదానిలా బ్రతుకుతుంటే తను ఆ ఇంట్లోనే ఎందుకు పనికి ఒప్పుకోవాలి? శాపం కాకపోతే? శేఖరం మాటలు గుర్తుకొచ్చాయి. తను అక్కడ పని మానుకోవద్దట. తను తనింట్లో వంట మనిషిగా ఉండడం ఎంతో ఆనందంగా ఉండి ఉంటుంది. అప్పటికైనా కసి తీరుతుందా? విజయ్ కదలటంతో వాడిని దగ్గరగా తీసుకుంటూ అంది. బామ్మ, దేవుడున్నాడమ్మా. అన్యాయం చేసేవాళ్ళని దేవుడెప్పుడూ క్షమించడు. అలాగే మంచి వాళ్ళకి మేలే జరుగుతుంది. కానీ సహనం, ఓర్పు కావాలి అనేది. దేవుడున్నాడో లేదో తేల్చేద్దాం రా విజయ్. ఆ గొంతులో కసి, బాధ. వచ్చిన 4 రోజులకే ప్రయాణమైన కొడుకుని చూసి శాంతమ్మగారు తెల్లబోయింది. ఆవిడ ఎన్ని విధాలు అడిగినా పని కాలేదు. చాలా రోజులైందని వచ్చాను, మళ్ళా తొందరగా వచ్చేస్తాను అని మాత్రం చెప్పాడు శేఖరం. మరి ఉత్తరాలు అలా ఎందుకు రాశావు? ఇంక నా పనులన్నీ అయిపోయాయి, ఎక్కడికి వెళ్ళను. నేను వచ్చే వరకు మందు శ్రద్ధగా వాడు, నేను వచ్చాక అన్నీ నేనే చూసుకుంటానంటూ బాధగా అందావిడ. పని కానప్పుడు ఏం చేయనమ్మా? నీ దగ్గర నుండి కావాలని పారిపోతానా? అన్నాడు శేఖరం నచ్చ చెప్తున్నట్లుగా. కావాలని పారిపోతే మాత్రం నేను ఆపగలనా బాబూ? రాఘవరెడ్డి కూడా ఎన్నో విధాలా అడిగాడు. ఇప్పుడు నీకు అర్జెంటు పనులే ఉన్నాయి. అమ్మగారు నన్ను తిట్టుకుంటున్నారు. ఆఖరికి ఇతను ఇంటి పట్టున ఉండి నా కొడుకుని ఊర్లమ్మట తిప్పుతున్నాడని. ఆ పనేదో నాకు చెప్పు. నీకు స్నేహితుడైన వాడు నాకు స్నేహితుడే, లేక ఏదైనా రహస్యమా? శేఖరం ఏం సమాధానం చెప్పలేదు. శాంతమ్మగారు మీరా దగ్గర కూడా చెప్పుకొని బాధపడింది. మీరాకి తల్లి కొడుకు మాట్లాడుకుంటున్నవన్నీ వినపడుతూనే ఉన్నాయి. శేఖరం వెళ్లే ముందు రాఘవరెడ్డి వచ్చాడు. తను ఉండనప్పుడు ఫోను ఎవరికి? నేను మాట్లాడలేను అంది శాంతమ్మగారు కొడుకు వెళ్ళిపోతున్నాడని కష్టంగా. ఇంక నేను రానట్లే మాట్లాడుతున్నావేమిటమ్మా అన్నాడు నవ్వుతూ. శేఖరం ముక్కుకి తాడు బిగించాలమ్మా, అప్పుడు మనం వెళ్ళమని గెంటినా కదలడు అన్నాడు రాఘవరెడ్డి. అలాంటి పని నువ్వే చెయ్యాలి బాబూ. మీరిద్దరూ అన్నదమ్ముల్లా మసులుకుంటున్నారు. నాకు దగ్గరగా ఉంటానని చెప్పిన మాటలన్నీ మళ్ళా మర్చిపోయాడు. నేను యాత్రల నుంచి వచ్చినప్పటి నుండి చెబుతున్నాను, పాప పెళ్ళి నీ పెళ్ళి ఒక్కసారే చేస్తానని. ఎన్ని సంబంధాలు వచ్చినా చూడ్డానికే వెళ్ళకపోతే? నిష్ఠూరంగా అందావిడ. ఉండు, వచ్చి ఇంట్లో చెప్తాను. ఊరికే తగువులు పెడుతున్నావని బెదిరింపుగా అన్నాడు శేఖరం. వెళ్ళేటప్పుడు మీరాకి చెప్దామా వద్దా అని కాసేపు అనుకున్నాడు. మళ్ళీ చెప్పకుండానే వెళ్ళిపోయాడు. అరుణ వచ్చే వరకు తను చాలా జాగ్రత్తగా ఉండాలి. అరుణ వస్తే కొన్ని సంగతులన్నా తెలుస్తాయి అనుకున్నాడు. శేఖరం వచ్చినప్పటి నుంచి తను శాంతమ్మగారిల్లని చేరింది అని మొండితనంగా తప్పనిసరిగా మనసుకి సర్ది చెప్పుకున్నా ఆ రోజు నుండి ఆ ఇంట్లో ఏం తీసుకోవడానికి మనసు ఎదురు తిరుగుతోంది. శేఖరం ఉన్న 4 రోజులు శాంతమ్మగారు అంత గ్రహించలేదు. కానీ తర్వాత ఆవిడని నమ్మించలేకపోయింది. ఏం మీరా, కాఫీ తాగావా అని అడిగింది శాంతమ్మగారు. నేను వచ్చే ముందే తీసుకొని వచ్చానమ్మా అంది మీరా. శాంతమ్మగారు నమ్మలేదు. మొదట్లో కూడా మీరా కాఫీ అది తీసుకోకపోతే శాంతమ్మగారే బలవంతం చేసేది. ఇప్పుడు మీరా వచ్చే ముందే తీసుకొని వచ్చానంటే ఊరుకోలేదు. మీరా, పొద్దున్ననగా వస్తావు, ఎంత పొద్దుపోయినా అన్నం తిని వెళ్ళమంటే ఏవేవో చెప్తావు. కాఫీ నీళ్ళకేమిటి? నువ్వలా ఉసూరుమంటూ తిరిగితే నాకు బాగుండదు, నచ్చదు కూడా అంది. కాస్తగా కొడు తీసుకుంటున్న ఉత్సాహం కాస్త శేఖరం రాకతో పూడ్చిపెట్టుకుపోయినట్టయింది మీరాలో. ఇక్కడికి రావటం ఇష్టం లేదు, రాకుండా ఉండటానికి వీల్లేదు. దాంతో కుంగదీసినట్టయిపోయింది మీరా. ఆమె చాలా నిరుత్సాహంగా నీరసంగా కనపడడంతో అది తల్లి అనారోగ్యం కారణమని, ఈ పని కాస్త ఆమె మానేస్తే ఈ వచ్చే 4 డబ్బులు రాకపోతే ఆమె తల్లి ఇంకా ఇబ్బంది పడతారని, ఆమె ఆలస్యంగా వచ్చినా తనకేం పర్వాలేదనే ఆమెనే సంకోచపడకుండా ఉండమని పదే చెప్తూ ఆమెను ఇంకాస్త ఆదరంగా చూడసాగింది శాంతమ్మగారు. మళ్ళీ ఈ మధ్య మీరాతో అందావిడ, మీ అమ్మగారిని ఎలాగైనా ఒప్పించి ఇక్కడికి తీసుకురా మీరా అని. మీరెన్నిసార్లు చెప్పాలా అమ్మా, అమ్మ ఒప్పుకోదు అంది ఆమె. వారం రోజులు గడిచిపోయినాయి. ఒకరోజు మధ్యాహ్నం 3 గంటలకి శాంతమ్మగారికి భగవద్గీత చదివి వినిపిస్తోంది ఆమె. ఇంటి ముందు ట్యాక్సీ ఆగడం ఆ ఇద్దరూ గమనించలేదు. గంగులు బ్యాగ్ పట్టుకొని హాల్లోకొచ్చాడు.
శాంతమ్మగారు గంగుల్ని ఏదో అడగబోయేంతలో శేఖరం లోపలికి వచ్చాడు. బట్టలు నలిగి క్రాపు చెదిరిపోయి మనిషి చాలా అలసటగా కనిపించాడు. శేఖరాన్ని చూస్తూనే మీరా లోపలికి వెళ్ళిపోయింది. మీరాని చూసేసరికి శేఖరంలో అలసట తగ్గిపోయింది. మీరా ఇక్కడే ఉంది. తల్లిని ఏదో విధంగా ఒప్పించి మీరా రావటం మానేస్తుందేమోనని అతను భయపడ్డాడు. అదేమిట్రా బాబూ అలా అయినావు? ఇంకా వాళ్ళ పనులు వీళ్ళ పనులు అంటూ ఇలా ఆరోగ్యం పాడయ్యేలా తిరిగితే నేను ఊరుకోను, ఖచ్చితంగా చెప్పింది శాంతమ్మగారు. శేఖరన్ నవ్వి ఊరుకున్నాడు. తర్వాత శాంతమ్మగారు లోపలికి వచ్చి మీరాని ముందు తొందరగా టీ పెట్టమని చెప్పి వెళ్ళింది. మీరా టీ తయారు చేసింది. శాంతమ్మగారు అక్కడికొచ్చింది. మీరా టీ కప్పు ఆవిడకిచ్చేసి అప్పటికి గండం తప్పినట్లు తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. ఆవిడ టీ కప్పు అందుకుంటూ తొందరగా ఉప్మా చేసేయి, జీడిపప్పు కాస్త ఎక్కువ వేసి చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయింది. ఈవిడకి కొడుకు ఉన్నప్పుడు ఇంకెవరూ ఎలా ఉన్నా కనపడరేమో. ఒట్టప్పుడు తను కాస్త ఎలాగో ఉంటే 90 ఆరాలు తీస్తుంది. 10 నిమిషాల్లో ఉప్మా తయారు చేసి టేబుల్ మీద పెట్టేసింది. వంటగదిలో ఉండిపోయింది. శేఖరాన్ని తీసుకుని శాంతమ్మగారు వచ్చింది. మీరా అక్కడి నుండి కదల్లేదు. ఆవిడ పెడుతుంది, పిలిస్తే అప్పుడు వెళ్ళొచ్చు అనుకుంది. శాంతమ్మగారు గిన్నెలో ఉప్మా ప్లేట్లో పెట్టింది. అక్కడే ఉన్న జగ్గులో మంచినీళ్లు గ్లాసులో పోసి ఇచ్చింది. టీ పెట్టమంటావా అడిగింది. శేఖరం వెంటనే ఊ అన్నాడు. ఒకసారి మీరాని దగ్గరగా చూడాలని ఉందతనికి. ఇప్పుడు తల్లి ఇక్కడే కూర్చుంది కాబట్టి మీరా టీ తీసుకొస్తుందని, ఇప్పుడు అతనికి టీ అక్కర్లేకపోయినా కావాలన్నాడు. అతను రాగానే వెంటనే మీరా లేచి వెళ్ళిపోయింది. అప్పుడు ఆమెని దూరం నుంచే చూశాడు. అప్పటికే ఆమె గుమ్మం దాటిపోతోంది. శాంతమ్మగారు మీరాకి అక్కడి నుంచే చెప్పింది టీ పెట్టమని. శేఖరం టిఫను తినడం పూర్తి అయింది. తల్లి ఏదో కబుర్లు చెప్తూ ఉంటే వింటూ కూర్చున్నాడు. మాట్లాడుతున్న శాంతమ్మగారు అయిందా మీరా అని అడిగింది. మీరా నుండి జవాబు రాలేదు కానీ మరో నిమిషానికి టీ తీసుకుని అక్కడికి వచ్చింది. తల్లి తన కేసే చూస్తూ మాట్లాడుతుండడం వల్ల శేఖరానికి మీరా కేసి చూడ్డానికి ధైర్యం చాలలేదు. కానీ ఆమె టీ కప్పు టేబుల్ మీద పెడుతుంటే రెప్పపాటు కాలం కళ్ళు తిప్పి మీరాని చూశాడు. నేలనంటుకున్న చూపులు, ముడుచుకున్న మొహం. మీరా శాంతమ్మగారు చెప్పిన ప్రకారం వంట చేసి అన్నీ సర్దిపెట్టి రోజు కన్నా తొందరగా ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రాత్రి భోజనం చేస్తున్నప్పుడు తల్లితో అన్నాడు శేఖరం, అరుణ వచ్చాక ఏదైనా పని ఉన్నా చేసినా ఈవిడ ఇలా ఇంత తొందరగా వెళ్ళిపోతే నీకు అవస్థ కాదు అమ్మా. ఏం చెయ్యను మరి, ఎలాగో సర్దుకోవాలి. ఆ జానకి పిన్ని సరిగ్గా చేసే మనిషిలా కనపడలేదురా. వచ్చినప్పటి నుంచి ఇంటిని, ఇంట్లో వస్తువుల్ని కళ్ళు మిటకరించుకొని చూడ్డమే. మీరాని ఇక్కడికే వచ్చేయమన్నాను తల్లిని తీసుకొని. మీరా ఒప్పుకోలేదు. ఏం? తల్లి ఒప్పుకోదట. కాసేపాగి అన్నాడు శేఖరం, పోనీ నువ్వు చెప్పి చూడాల్సింది. ఆవిడ అనారోగ్యం మనిషి అంటున్నావుగా. మీరా చెప్పిందిగా, తల్లికి ఇక్కడ ఆయాగా చేరినట్లు చెప్పిందట. ఇంకా శేఖరం మాట్లాడలేదు. 4 రోజులు గడిచాయి. ఈ 4 రోజులలో మీరాతో ఏం మాట్లాడడానికి శేఖరం ప్రయత్నించలేదు. ఆమె అలా ఇంట్లో తిరుగుతుంటే అతని మనసుకి శాంతిగా, తృప్తిగా ఉంది. శేఖరం వచ్చినప్పటి నుంచి మీరా సాయంత్రం తొందరగా ఇంటికెళ్ళిపోతోంది. ఆ రోజు కూడా అన్నీ సర్దిపెట్టి శాంతమ్మ గారితో చెప్పి వెళ్ళిపోదామని ఆవిడ కోసం చూసింది. ఆవిడ ఇలాంటప్పుడు పడుకోదు. అయినా చూద్దామని ఆవిడ పడుకునే గదికేసి నడిచింది. శాంతమ్మగారు మంచం మీద పడుకునుంది. మంచానికి దగ్గరగా స్టూల్ మీద శేఖరం కూర్చున్నాడు. కొద్దిగా ముందుకు వంగి తల్లినేదో అడుగుతున్నాడు. మీరాకి పరిస్థితి అర్థమైపోయింది. ఇప్పుడు తను వెళ్ళిపోతే ఏం బాగుంటుంది? గుమ్మం వరకు వచ్చి ఆగిపోయింది మీరా. లోపలికి వెళ్ళడానికి ఇష్టం లేదు. చూసి వెనక్కి వెళ్ళిపోతే బాగుండదని మనస్కరించక అక్కడే ఆగిపోయింది. పాదాల సవడికి, గాజుల చిరు శబ్దానికి అతను కొద్దిగా మెడ తిప్పి చూశాడు. మీరా నిలబడి ఉంది. అతను ఇలాంటి అవకాశం వదులుకోదలుచుకోలేదు. పూర్తిగా తిరగకుండానే కొద్దిగా నీళ్లు కావాలి అన్నాడు. మీరా గబగబా వెళ్ళి గ్లాస్తో నీళ్లు తీసుకొచ్చింది. ఆ ప్రక్కనే ఉన్న మరో స్టూలు మీద పెట్టబోతుంటే మధ్యలోనే శేఖరం అందుకున్నాడు. మీరా 2 అడుగులు వెనక్కి వేసి నిలబడింది. శేఖరం తల్లి చేత మంచినీళ్లు తాగించాడు.
మీరా శాంతమ్మ గారిని ఎలా ఉందని అడగాలనుకుంది. నోటమ్మట మాట పెగల్లేదు. ఒక 5 నిమిషాలు అక్కడ నుంచుని మీరా యువతలికి వచ్చి హాల్లో నిలబడింది. ఇలాంటప్పుడు ఆవిడ హార్లిక్స్ తాగుతుంది. ఇప్పుడు తాగుతుందో లేదో మీరాకి తెలియలేదు. పోనీ నీళ్లు పెట్టి ఉంచుదామని ఒక అడుగు వేసింది. గదిలోంచి శేఖరం గొంతు వినిపించింది. హార్లిక్స్ తాగుతావా అమ్మా అని. ఆవిడ ఏదో అంది. అది సరిగ్గా మీరాకి వినపడలేదు. కొద్దిగా తాగమ్మా అంటున్నాడు శేఖరం. ఎందుకైనా మంచిదని మీరా స్టవ్ మీద నీళ్లు పడేసింది. తెర్లుతున్న నీళ్ల గిన్నె కిందికి దించింది మీరా. వేడినీళ్లు ఫ్లాస్క్లో పోద్దామని ఫ్లాస్క్ తీస్తుంటే శేఖరం వచ్చాడు. అతను గుమ్మం దగ్గరే ఆగిపోయి అమ్మకి హార్లిక్స్ కావాలి అన్నాడు. అతని మాటకి జవాబుగా మీరా హార్లిక్స్ సీసా గ్లూకోజ్ తీసింది. నీళ్లు కాగి ఉన్నాయా మీరాని పరీక్షగా చూస్తూ అడిగాడు. ఆవిర్లు కక్కుతున్న వేడినీళ్ల గిన్నె ఎదురుగా కనిపిస్తూనే ఉంది. మీరా మాట్లాడలేదు. గ్లాసులు తీసుకుని హార్లిక్స్ కలపసాగింది. శేఖరం చూస్తూ అక్కడే నిలబడ్డాడు. కలిపిన హార్లిక్స్ ఆమె చల్లారబోస్తోంది. అతను తీసుకెళ్తాడో తను తీసుకెళ్లాలో మీరాకి అర్థం కాలేదు. ఆమె మనసులో భావం గ్రహించిన వాడిలా శేఖరం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మీరా హార్లిక్స్ తీసుకొచ్చేసరికి శేఖరం అక్కడే ఉన్నాడు. మీరా గ్లాసు స్టూల్ మీద పెట్టేసి యువతలకి వచ్చేసింది. హాల్లో ఫోన్ మోగుతోంది. ఎంతసేపటికి ఎవరూ తీయలేదు. మీరా గబగబా వచ్చింది. అప్పుడే శేఖరం అక్కడికి వచ్చాడు. ఆమె ఆగిపోయింది. మీరా తిరిగి వెళ్ళబోతుంటే శేఖరం రిసీవర్ తీసుకుంటూ అన్నాడు, నాకు టీ కావాలి. మీరాకి రోషం బాధ కలిగినా తను ఈ ఇంట్లో పని మనిషి. వాళ్ళేం పని చెప్పినా చెయ్యాలి. మనసుని సరిపెట్టుకుంది. మీరాలో ఈ రోషం అదివరకెన్నడూ కలిగేది కాదు. మొట్టమొదటి రోజు మాత్రం కాస్త మదనపడింది, సంకోచపడింది. మళ్ళీ ఆ భావం మీరా దరిదాపులకి రాలేదు. దానికి కారణం శాంతమ్మగారి ఆదరాభిమానాలే. శేఖరం వచ్చినప్పటి నుంచి అతని కోసం ఏదైనా చేసేటప్పుడు, స్వయంగా తన చేతులతో అతనికి వడ్డిస్తున్నప్పుడు ఈ భావం కస్సుమని లేస్తుంది. మీరా టీ పెట్టి ఫ్లాస్క్లో పోసి టేబుల్ మీద పెడుతుంటే పిలిచినట్టే వచ్చాడు శేఖరం. మీరా కప్పు సాసరు తీసుకొచ్చి కప్పులో టీ పోసింది. మీరా చేస్తుంటే మౌనంగా చూస్తూ నిలబడ్డ శేఖరం మీరా వెనక్కి తిరిగి వెళ్ళబోతుంటే మీరా పిలిచాడు. ఎక్కడ్నుంచో వినిపించినట్లు రెప్పపాటు కాలం ఉలిక్కిపడింది మీరా. క్షణం అలాగే నిలబడిపోయి వెళ్ళబోయింది. శేఖరం మళ్ళీ పిలిచాడు, మీరా నీతో మాట్లాడాలి. మీరా మాట్లాడలేదు. అక్కడ ఆగలేదు. వంటగదిలోకి వెళ్ళిపోయింది. అక్కడ హార్లిక్స్, టీ కలిపిన గిన్నెలు సర్దసాగింది. శేఖరం గుమ్మం దాటి 2 అడుగులు వేసి అన్నాడు, మీరా నీతో మాట్లాడాలని చెప్తుంటే వినపడదా? మీరా తలెత్తలేదు. కానీ చేస్తున్న పని ఆపి అంది, నేనేమీ మాట్లాడాలనుకోవటం లేదు. ఏం? ఎందుకని? ఎందుకు వినాలనుకోవటం లేదు? శేఖరం ఇంకో 2 అడుగులు ముందుకేసి మళ్ళీ అడిగాడు, ఎందుకని వినాలనుకోవడం లేదు? దయచేసి సమాధానం చెప్పు మీరా. కొన్నింటికి కారణాలుండవు. నేను వినాలనుకోవడం లేదు అని అక్కడి నుంచి గబగబా యువతలకి వచ్చేసింది మీరా. కొన్ని క్షణాలు అలాగే నిలబడిపోయాడు శేఖరం, మీరా వెళ్ళిన వైపే చూస్తూ. శేఖరం తల్లి దగ్గరికి వచ్చేసరికి అక్కడ మీరా ఉంది. ఎలా ఉందని శాంతమ్మ గారిని అడుగుతోంది. శేఖరం హాల్లోకి వచ్చాడు. అప్పటికే 7 గంటలు దాటిపోయింది. మీరా గదిలోంచి యువతలకి రాగానే శేఖరం గదిలోకి వచ్చాడు. ఇప్పుడెలా ఉందమ్మా అని అడిగాడు. ఆవిడ కాస్త తేలిగ్గా ఉందని చెప్పింది. చీకటి పడిపోయింది, ఆవిడ్ని వెళ్ళిపోమ్మని చెప్పు అన్నాడు శేఖరం తల్లికేసి చూడకుండానే. మరి నీ భోజనం నీ అంతట నువ్వు పెట్టుకోవాలంటే అసలే తినవు బాధగా అందావిడ. పర్వాలేదు తింటాలే, వెళ్ళమను అన్నాడు. శాంతమ్మగారు నీరసంగా మీరా అని పిలిచింది. శేఖరం లేచి గంగులు అల్లుణ్ణి రిక్షా తెమ్మంటాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శాంతమ్మగారి పిలుపు మీరా వరకు వెళ్ళలేదు. ఆవిడ అలా పడుకుంటే తను వెళ్ళాలో వద్దో అర్థం కాక ఆలోచిస్తూ నుంచుంది. గంగుల అల్లుడు వెంకన్న రిక్షా తీసుకొచ్చాడు. శేఖరం అప్పిని వెళ్ళి మీరాని పిలుచుకురమ్మన్నాడు. అప్పి వెళ్ళి రిక్షా వచ్చింది రమ్మని మీరాకి చెప్పింది. రిక్షా ఎందుకు? తెల్లబోయింది మీరా. చీకటైంది కదండి అంది అది సాగదీసుకుంటూ. మీరా రిక్షాలో వెళ్ళదలుచుకోలేదు. శాంతమ్మ గారితో చెప్పి వెళదామని వచ్చింది. నేను వెళ్తున్నానమ్మా,
మీకేమైనా కావాలా అని అడిగింది. ఏం వద్దు మీరా, అబ్బాయి రిక్షా పిలుస్తున్నాడు. ఎందుకండి? వెన్నెలేగా నడిచి వెళ్తాను అంది మధ్యలోనే. మీరా, పెద్దదాన్ని ఎందుకు చెప్తున్నానో విను. వెన్నెలైనా సరే ఆ రిక్షా అతను గంగుల అల్లుడే. వీలుగా ఉంటే పొద్దున్న తొందరగా రా అందావిడ. తనే అనుకుంది రేపు తొందరగా రావాలని. సరేనమ్మా అని వచ్చేసింది. మీరా వచ్చేసరికి వరండా మెట్ల దాకా తీసుకొచ్చాడు రిక్షాని వెంకన్న. శేఖరం వరండాలోనే ఉన్నాడు. చేతులు కట్టుకుని కొద్దిగా భుజం గోడకి ఆనుకొని మొక్కల కేసు చూస్తూ నిలబడ్డాడు. ఎటు వెళ్లాలో అడిగాడు వెంకన్న. ఆమె చెప్పింది. రిక్షాని ఇంటి వరకు కాకుండా సందు దగ్గరే ఆపించింది. రిక్షాలోంచి దిగి పర్సు తీస్తూ ఎంత అని అడిగింది. ఓ చిన్న పర్సులో 2 రూపాయల చిల్లర దగ్గరుంచుకుంటుంది ఎప్పుడు. అయ్యగారిచ్చేస్తారండి అన్నాడు వెంకన్న. ఎంతో చెప్పు విసుగ్గా అంది మీరా. అయ్యగారు తిడతారండి బాబు, మీ కాడ తీసుకోవద్దని చెప్పారండి. మరో మాటకి అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు వెంకన్న. మర్నాడు 7 గంటలకే వచ్చేసింది మీరా. వస్తూనే శాంతమ్మగారి గదిలోకి వెళ్ళింది. ఎలా ఉందమ్మా అని అడిగింది. కులాసాగానే ఉందమ్మా అందావిడ. ఒక 5 నిమిషాలు అక్కడ నిలబడి వంటింట్లోకి వచ్చి పని చూసుకోసాగింది. కాఫీ కాసి ఫ్లాస్క్లో పోసింది. స్టవ్ చిన్నది చేసి దానిమీద కొద్దిగా నీళ్లు పడేసి శాంతమ్మగారి గదిలోకి వచ్చింది. మీరు మొహం కడుక్కుంటారా అని అడిగింది. అప్పిని రమ్మను అందావిడ. అప్పి గిన్నెలు కడుగుతోంది. పోనీ ఇక్కడికి నీళ్లు తీసుకొస్తాను, ఇక్కడే కడిగేసుకోండి అంది మీరా. అబ్బే వద్దు, అప్పిని రమ్మను మీరా, నువ్వెళ్ళి పని చూసుకో అంది. ఇప్పుడు నాకేం పని లేదు, రండి నేను తీసుకెళ్తాను. శాంతమ్మగారు చెయ్యి పట్టుకొని నెమ్మదిగా దొడ్లోకి తీసుకెళ్తుండగా అప్పుడే లేచిన శేఖరం ఎదురుపడ్డాడు. అతను తల్లిని పలకరించడానికి వచ్చాడు. అతను తెల్లారగట్ల 4 గంటల వరకు తల్లి దగ్గరే ఉన్నాడు. ఇప్పుడే పడుకున్నాడు. శాంతమ్మగారు వద్దు నాయనా, నువ్వెళ్ళి పడుకో అని ఎన్ని విధాల చెప్పినా అతను వెళ్ళలేదు. మీరా తల్లిని చెయ్యి పట్టుకొని జాగ్రత్తగా తీసుకెళ్తుంటే చూస్తూ నిలబడ్డాడు. తను వచ్చాక కూడా మీరాకి తల్లి మీద అభిమానం గౌరవం ఏమాత్రం తగ్గలేదని గ్రహించాడు. అంత చదువు చదివినా ఎంత ఓర్మితో అలసట అనేది లేకుండా పని చేసుకుపోతున్న మీరాని చూస్తే అతనికి చిత్రంగానే అనిపిస్తోంది. శాంతమ్మగారిని గదిలోకి తీసుకొచ్చింది మీరా. ఆవిడని కూర్చోపెట్టి పక్క దులిపి వేసింది. తర్వాత హార్లిక్స్ కలిపి తీసుకొచ్చింది. అప్పటికి శేఖరం అక్కడికి వచ్చాడు. అతనికి కూడా కాఫీ అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. 9 గంటలు అవుతోంది. వంట మినహా మిగతా పనులన్నీ అయినాయి మీరాకి. ఒకసారి శాంతమ్మగారి గదిలోకి వెళ్ళింది. కళ్ళు మూసుకొని పడుకుంది. అక్కడ ఎవరూ లేరు. మీరా వెనక్కి వచ్చేసింది. ఏదో కాగితాలు చూసుకుంటూ నిలబడ్డ శేఖరం సాలోచనగా గడ్డం పైకెత్తాడు. గుమ్మంలో ఆమె నిలబడి ఉంది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.